ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీలు వరుసగా రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. వైఎస్ఆర్సీపీ ప్రముఖ నేతల్లో ఒకరిగా భావించే సాయిరెడ్డి రాజకీయాల నుంచే వైదొలగడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. క్యాడర్ను దిగ్భ్రాంతిలో నెట్టింది. విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేసి మహాకుంభమేళాకి వెళ్లిపోయారు. ఆయన ఇక రాజకీయంగా సైలెంట్ అయిపోయినట్టే. పోతూ పోతూ టీడీపీ, జనసేన గురించి పాజిటివ్గా మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో విభేదించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తనకు చిరకాల స్నేహం ఉందంటూ విజయసాయిరెడ్డి చెప్పుకోవడం విశేషం. ఇదిలా ఉంటే 2028 జూన్ వరకు రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి పదవీకాలం ఉంది. ఆయన రాజీనామా చేయాల్సి రావడం వల్ల ఖాళీ అయ్యే స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లతో కలిపి 2-3 నెలల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ పిటిషన్ ఇవ్వచ్చు. ఇక సాయిరెడ్డి రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయ్యే స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవికి కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చిరంజీవి రాజ్యసభకు ఎంపిక కావడం ఖాయమంటూ గతంలోనే వార్తలొచ్చాయి. ఇక ఏపీలోనూ సంకీర్ణ కూటమి ప్రభుత్వంతో చిరంజీవి సఖ్యతగా ఉంటున్నారు. కూటమిలో ఢిల్లీ స్థాయిలో మున్ముందు కీలక పాత్ర పోషించవచ్చని చర్చలకు తెరతీశారు. రాజ్యసభకు ఎంపిక కావడం మెగాస్టార్కు కొత్తేమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దల సభలో అడుగుపెట్టారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు బీజేపీ తరపున మళ్లీ రాజ్యసభలో ఎంట్రీ ఇవ్వచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయం కండువ కప్పుకోవచ్చని అంటున్నారు. అంతేకాదు, మేనాటికి చిరంజీవి రాజ్యసభలో అడుగు పెడితే మోడీ మూడోసారి కొలువుదీరి ఏడాదైన తర్వాత కేబినెట్ విస్తరణ జరుగుతుందని, చిరంజీవిని మోడీ తన కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.